చేతిలో డబ్బులు బాగా ఆగాలి అంటే, చేతిలో డబ్బులు బాగా నిలవాలి అంటే యాలకులతో బుధవారం రోజు ఈ చిన్న పరిహారం చేయాలని పండితులు చెప్తున్నారండి. పరిహార శాస్త్రంలో యాలకులకు చాలా చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ పరిహారం చేయడం వలన కోరుకున్నంత డబ్బు వస్తుంది. చేతిలో బాగా డబ్బు నిలుస్తుందండి. అన్నీ మీకు కూడా అనుకూలంగా మారిపోతాయి. ఈ పరిహారానికి యాలకులు ఉంటే సరిపోతుంది. ధనాన్ని ఆకర్షించే అద్భుత శక్తి యాలకులకు ఉంటుందండి. పవిత్రమైన యాలకులతో ఈ చిన్న పరిహారం చేయడం వలన ధనానికి ధనం వస్తుంది. కష్టాలన్నీ కూడా తీరిపోయి పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మరి యాలకులతో ఏం చేయాలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఒక చిన్న కథ విందామండి. చాలా కాలం క్రితం ఒకానొక దేశం ఉండేది. అక్కడ ప్రజలు ప్రతి సంవత్సరం కూడా రాజుగా ఒకరిని ఎన్నుకుంటూ ఉంటారు. రాజుగా ఒక సంవత్సర పదవీ కాలం ముగిసిన తరువాత ఆ రాజు ఒక ద్వీపానికి వెళ్ళవలసి ఉంటుంది. రాజుగా ప్రతిజ్ఞ చేసే ముందు ఈ ఒప్పందానికి ఒప్పుకోవాల్సి ఉంటుంది. అలా అయితేనే రాజుగా ఉండడానికి అర్హులుగా ఉంటారు. రాజుగా ఉన్నప్పుడు ఎంత ఖరీదైన వసతులు అనుభవించినా కూడా రాజుగా కాలం ముగిసిన తరువాత ఒంటరిగా మరియు ఎలాంటి వసతులు లేకుండా ద్వీపానికి వెళ్ళడము మరియు అక్కడ మిగిలిన శేష జీవితాన్ని గడపడం అనేది ఆ రాజుకు చాలా పెద్ద శిక్ష. ఇది ఆ దేశ ప్రజలకు ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం. ఈ ఆచారాన్ని మార్చేవారు ఎవరు లేకపోవడం వలన దీన్ని ఇంకా పాటిస్తూ ఉంటారన్నమాట. అందువలన ఆ దేశానికి రాజు అవ్వడానికి ఎవరు కూడా ముందుకు రారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక వంకతో తప్పు చేసి దొరికిన వారిని రాజుగా నిలబెట్టి సంవత్సరం ముగిశాక ద్వీపంలో వదిలి రావడం జరుగుతూ ఉండేది. ఇది వారికి మామూలు విషయంగా మారిపోతూ ఉంటుంది. అలా ఒకసారి ఒక రాజు తన పదవీ కాలం ముగించుకుంటాడు. అతను ద్వీపానికి వెళ్ళి అక్కడ నివసించే సమయం వస్తూ ఉంటుంది. ప్రజలు ఆ రాజును ఖరీదైన దుస్తులు మరియు ఆభరణాలతో అలంకరించి ఏనుగు పైన ఊరేగించి ప్రజలందరికీ వీడుకోలు చెప్పడానికి నగర వీధుల్లోనికి తీసుకువెళ్తారు. 1 సంవత్సరం పాటు పరిపాలించిన రాజులందరికీ కూడా ఇది విచారకరమైనటువంటి క్షణం అన్నమాట. వీడ్కోలు చెప్పిన తర్వాత ప్రజలు రాజుని పడవతో మారుమూల ద్వీపానికి తీసుకుని వెళ్ళి అక్కడ వదిలేస్తారన్నమాట. రాజును వదిలి తిరిగి తమ దేశానికి వస్తూ ఉన్నటువంటి ప్రజలకు అప్పుడే మునిగిపోయిన ఒక ఓడ కనిపిస్తూ ఉంటుంది. దాదాపు ఓడలో ఉన్నటువంటి అందరూ చనిపోతారు. కానీ నీటిపైన తేలుతూ ఉన్నటువంటి ఒక చెక్క ముక్కను పట్టుకొని ప్రాణాలతో బయటపడినటువంటి ఒక యువకుడిని వాళ్ళు చూస్తారన్నమాట. వారికి ఇప్పుడు కొత్త రాజు అవసరంతో ఆ యువకుడిని కాపాడి తమ దేశానికి తీసుకువెళ్తారు. ఒక కొత్త రాజు కోసం అతన్ని 1 సంవత్సరం రాజుగా ఉండమని అభ్యర్థిస్తారు. మొదట అతను నిరాకరిస్తారు. కానీ తరువాత తను రాజుగా ఉండడానికి అంగీకరిస్తాడన్నమాట. ప్రజలు అందరూ నియమ నిబంధనల గురించి 1 సంవత్సరం తర్వాత అతని ద్వీపానికి పంపించడం గురించి కూడా అన్నీ చెప్పి రాజుగా ప్రతిజ్ఞ చేయిస్తారు. అతని పేరు ఇంద్రుడు. ఇంద్రుడుగా రాజుగా మారి 3 రోజులు గడిచిన తరువాత మిగిలిన రాజులందరినీ పంపిన ద్వీపాన్ని నాకు చూపించగలరా అని చెప్పి ఆయన మంత్రుల్ని అడుగుతారు. వారు అంగీకరించి మంత్రుల్ని ద్వీపానికి తీసుకువెళతారు. ఆ ద్వీపం దట్టమైన అడవులతో కప్పబడి ఉంటుంది మరియు క్రూరమైన జంతువులకు ఆవాసం కూడా. ఇంద్రుడు ద్వీపాన్ని తనిఖీ చేయడానికి కొంచెం లోపలికి వెళతాడు. కొద్ది దూరంలోనే అతను కొత్త రాజుల యొక్క మృత కళేబరాలను చూస్తూ ఉంటాడు. వారిని ద్వీపంలో వదిలేసిన వెంటనే జంతువులు వచ్చి వారిని చంపేశాయని చెప్పి అతనికి అర్థమవుతుంది. అందుకే ఆ దేశానికి రాజు అవ్వడానికి ఎవరూ ముందుకు రావడంతో అసలు ఈ దేశానికి చెందిన నన్ను రాజుగా నియమించారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంద్రుడు తిరిగి దేశానికి వెళ్ళి 100 మంది బలమైన కార్మికులను మరియు క్రూరమైన జంతువులను వేటాడే వేటగాళ్లను ఉద్యోగంలో నియమించాడు. అతను వారిని ద్వీపానికి తీసుకువెళ్ళి అడవిని శుభ్రం చేయాలి అని, ప్రాణాంతక జంతువులన్నింటినీ కూడా చంపేయాలని చెప్పి, అదనపు చెట్లన్నీ కూడా నరికేయాలని చెప్పి చెప్తాడన్నమాట. ఆ ద్వీపాన్ని మొత్తం శుభ్రం చేయడానికి తప్పకుండా సంవత్సరం పడుతుందని చెప్పి కూలీలు ఇంద్రునికి చెప్తారు. పనులు ఎలా పురోగమిస్తున్నాయో చూడడానికి అతను ప్రతి నెల ద్వీపాన్ని సందర్శిస్తూ ఉంటాడు. మొదటి నెలలో జంతువులన్నీ తొలగించబడతాయి మరియు అనేక చెట్లను నరికివేశారు. 2వ నెలలో ద్వీపం మొత్తం శుభ్రం చేయబడింది. అప్పుడు రాజు కార్మికులకు ద్వీపంలోని వివిధ ప్రాంతాలలో తోటలు నాటమని చెప్తాడన్నమాట. అతను కోళ్ళు, బాతులు, పక్షులు, మేకలు, ఆవులు వంటి ఉపయోగకరమైనటువంటి జంతువులను కూడా తీసుకుని వెళ్ళి ద్వీపంలో పెంచడం మొదలు పెడతాడు.
3వ నెలలో ఆ రాజు పెద్ద ఇల్లు మరియు ఈ దేశానికి మరియు ఆ ద్వీపానికి మధ్య రాకపోకలు సులువుగా ఉండడానికి అన్ని సదుపాయాలు కూడా కల్పిస్తాడు. కొన్ని నెలల్లోనే ఆ ద్వీపం ఒక అందమైన ప్రదేశంగా మారిపోతుంది. రాజుగా ఉన్న వారికి ప్రతి నెల కొంత వేతనంగా ఇస్తారు. అందులో చాలా తక్కువ మొత్తాన్ని ఖర్చు చేసి మిగిలిన డబ్బును జమ చేసి మిగతా జీవితాన్ని ద్వీపంలో ఆనందంగా గడపాలని చెప్పి అతని ఆలోచన. ఇంద్రుడు సాధారణ బట్టలు ధరించేవాడు. రాజుగా సంపాదించిన సంపాదన నుండి చాలా తక్కువ ఖర్చు చేస్తూ ఉంటాడు. అతను సంపాదించిన మొత్తాన్ని చాలా పెద్ద మొత్తంలో జమ చేసుకుంటాడు. ఈ విధంగా 9 నెలలు గడిచాయి. ద్వీపవనంలో ఆ దేశం కంటే కూడా అందంగా రూపుదిద్దుకుంటుంది. అక్కడ ఎలాంటి క్రూర జంతువులు లేవు. ఒక్కరైనా సరే ఆనందంగా గడిపేలాగా ఉంటుందన్నమాట. అప్పుడు రాజు మంత్రులను పిలిపించి రాజు ఈ విధంగా అంటాడు, నేను ఒక సంవత్సరం తర్వాత ద్వీపానికి వెళ్ళాల్సి ఉంటుంది, కానీ నేను ఇప్పుడే అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అంటాడు రాజు. కానీ మంత్రులు దీనికి అంగీకరించలేదు. మరియు సంవత్సరాన్ని పూర్తి చేయడానికి మరో 3 నెలలు వేచి ఉండాల్సి ఉంటుంది అంటారు. ఇక ఇంద్రుడు చేసేదేం లేక ఊరుకుంటాడు. 3 నెలలు గడుస్తాయి. రాజు యొక్క సంవత్సర కాలము ముగిసిపోతుంది. యథావిధిగా రాజును ఖరీదైన వస్తువులు దుస్తులతో అలంకరించి ప్రజల నుండి వీడ్కోలు తీసుకోవడానికి ఏనుగు పైన ఊరేగింపు తీసుకుని వెళ్తారు. ఇంద్రుడు అన్ని పనులు ఎంతో సంతోషంగా పూర్తి చేస్తాడు. ద్వీపానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు. ఆ సమయంలో ప్రజలు మిగతా రాజులను కూడా ఈ సమయంలో ఏడుస్తూ వెళ్తారు. కానీ మీరు నవ్వుతూ ఉన్నారు ఎందుకు అని చెప్పి ఇంద్రుడిని అడుగుతారు. అప్పుడు అతను మిగతా రాజులందరూ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా వర్తమానంలో ఏ విధంగా ఉన్నాం, ఎంత సకల సౌభాగ్యాలు అనుభవించాలి అని చెప్పి అని ఆలోచించారు. వారికి ఈ సుఖ సంతోషాలన్నీ కూడా ఒక సంవత్సరం పాటే, తరువాత మరణమే కదా, అందుకే ఆలోచించకుండా ఉన్న ఒక సంవత్సరం విలాస జీవితాన్ని గడిపారు. నా దృష్టిలో తెలివైన రాజులు కాదు. నేను మాత్రం నాకు దొరికిన ఈ రాజు పదవిని భవిష్యత్ కాలంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని చెప్పి ఉన్నాను. అందుకే నేను అందమైన ప్రదేశాన్ని ఆ ద్వీపాన్ని అందమైన ప్రదేశంగా మార్చుకున్నా. ఇప్పుడు నేను అందమైన ప్రదేశానికే వెళుతున్నాను. అందుకే నాకు ఎటువంటి బాధ లేదు. ఇంకా అద్భుత ద్వీపానికి వెళ్ళడానికి ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తూ ఉన్నాను అని అంటాడన్నమాట. ఈ కథలో నీతి ఏంటంటే ముందు చూపు లేకపోవటం అవివేకం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వర్తమానం గురించి ఆలోచిస్తూ భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకోవడం చాలా మంచిది. వేసుకున్న ప్రణాళికను పాటిస్తే తగిన ఫలితం వస్తుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలోకి వస్తే ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఆర్థిక సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. అలాంటి సమయంలో మైండ్ కూడా మనకి పనిచేయదు. ఏం చేయాలో తెలియదు. ఇలాంటి సమస్యలన్నీ కూడా పోయి చేతుల్లో డబ్బు నిలవాలి అంటే, కావలసిన ధనాన్ని సంపాదించుకోవాలి అంటే తప్పక ఈ యాలకుల పరిహారం ట్రై చేసి చూడండి. మంచి శుభ ఫలితాలు అనేవి చూస్తారు. బుధవారం రోజు ఈ పరిహారం చేస్తే చాలా చాలా మంచిదండి. ఎందుకంటే యాలకులు బుధుడికి సంబంధించినవి. మిగిలిన రోజుల్లో ఈ పరిహారం చేయకూడదా అంటే తప్పకుండా చేసుకోవచ్చండి. ఎప్పుడు చేసినా సరే మన జీవితంలోంచి చెడు వెళ్ళిపోతుంది, శుభం జరుగుతుంది. పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం కనుక చేసి చూడండి. ఖచ్చితంగా డబ్బు మీ దగ్గరకు వస్తుంది, ధనపరంగా కలిసి వస్తుంది. అసలు ఏం చేయాలి అంటే బుధవారం రోజు రాత్రి 6 నుంచి 9 గంటల మధ్యలో ఒక తెల్లని క్లాత్ తీసుకోండి. దానిలో 11 యాలకులు వేయండి. అయితే ఒక్క విషయం ఏంటంటే ఇది ఈవినింగ్, సాయంత్రం చేసినాక మాత్రమే ఇది చేయాలండి. స్నానం చేయకుండా అస్సలు చేయకూడదు. ముందు పూజ గదిలో కుదిరితే పూజ చేసుకుని తెలుపు రంగు వస్త్రాన్ని పరుచుకోవాలి. ఆ వస్త్రంలో 11 యాలకులు వేయాలి. ఆ విధంగా వేసే ముందు యాలకులు చేతితో పట్టుకుని మా చేతిలో డబ్బులు నిలవాలి, ధనానికి అస్సలు లోటు లేకుండా ఉండాలి, ఆర్థిక బాధలు రాకూడదు, అభివృద్ధి కలగాలి అని మనస్సారా సంకల్పించుకొని యాలకులను తెల్లని వస్త్రంలో వేసుకుని చిటికెడు కుంకుమను కూడా వేసుకుని చిన్న మూటను కట్టాల్సి ఉంటుందండి. తర్వాత ఆ మూటకు హారతిని చూపించి ప్రధాన ద్వారం దగ్గర ఈ మూటను కట్టుకోవాలి. ఇంటిలోకి మంచి అయినా చెడైనా సరే ప్రధాన ద్వారం గుండా మాత్రమే వస్తాయి. యాలకులను ఈ విధంగా మెయిన్ డోర్ దగ్గర పెట్టడం వల్ల ఓన్లీ పాజిటివ్ ఎనర్జీ మాత్రమే లోపలికి వస్తుందండి. అంటే లక్ష్మీ దేవి మాత్రమే మన ఇంట్లోనికి వస్తుంది, డబ్బు మాత్రమే ఆకర్షిస్తుంది. దీంతో పాటు ప్రతిరోజు స్నానం చేసే ముందు నీటిలో యాలకులు వేసి 5 నిమిషాల తర్వాత స్నానం చేయండి. ఈ విధంగా చిన్న పరిహారం చేయడం వల్ల చేతిలో ధనం నిలుస్తుంది, డబ్బు మీ వైపు ఆకర్షింపబడుతుంది. కాబట్టి మీరు కూడా ఈ యాలకులతో పరిహారం చేసి ధనలోభాన్ని పొందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో